श्री महागणाधिपतये नमः। प्रार्थना नमस्कार समर्पयामि। आचम्या केशवाय स्वाहा। క్షేత్రాల్లో పాదయ క్షేత్రమైనటువంటి ఈ పీఠికాపుర మహాపుణ్యక్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఈ కార్యక్రమం
వైభవంగా నిర్వహించబడుతోంది. ఇది ఇంత వైభవంగా జరుగుతుంది అంటే మీ అందరూ దీనికి కారణభూతులు. ఈ పుణ్యం అంటే పుణ్యస్య ఫలమిచ్చంది పుణ్యం నేచ్చంది యత్నవః ఫలం పాపస్య నేచ్చంది పాపం కుర్వంతి యత్నతః అని. అంటే పుణ్యఫలమైనటువంటిది భోగము, ఆనందము, ఐశ్వర్యము, సుఖము, సంతోషం ఇవన్నీ కూడా కావాలి అని మనుషులు కోరుకుంటారు. దానికి తగిన పుణ్యకార్యాలు చేయడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దా. ఫలం పాపస్య నేచ్చంది పాపం కుర్వంతి యత్నతః అని. పాపఫలమైనటువంటిది రోగము, బాధలు, కష్టములు ఇవేవి మనకు కలగకూడదని అనుకుంటూ ఉంటాం. కానీ అవి కలిగే పనులే మనం చేస్తూ ఉంటాం. అయితే ఏంటి అంటే మహత్తరమైనటువంటి పుణ్యకార్యం స్వామివారి యొక్క కళ్యాణోత్సవం భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో జరుగుతోంది. ఇంత వైభవంగా జరగడానికి మీరే కారణభూతులు అని మరొకసారి చెప్తాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని అనుకుంటున్నాం. శ్రీ మహాగణాధిపతయే నమః. యశివానామరూపాధ్యాయ దేవే సర్వమంగళా సర్వతో నిజమంగళం. నమస్తేషాం కుదస్తేషాం పరాభవః వరష్యామో హృదయస్థో జనార్దనః. మందాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మహాజనేభ్యో నమః. ముహూర్తమస్తు. అనురోధేన బ్రహ్మకర్మ సమారభే. భువః తపః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో. భక్తులందరూ కూడా మమ అనుకోండి. మమ ఉపాత దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రేత్యర్థం శోభనే ముహూర్తే విశ్వరాజ్ఞేయ బ్రహ్మణః శ్వేతవరాహకల్పే కలియుగే జంబోద్వేషే భరతఖండే వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన క్రోధనామ సంవత్సరే శశరఋతో కృష్ణపక్షే భక్తులందరూ కూడా మీ గోత్రం పేరు చెప్పుకోండి. శ్రీమాన్ గోత్ర నామధేయ ధర్మపత్రేత శ్రీమత గోత్రస్య నామధేయస్య ధర్మపత్రేతస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయాభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. భక్తులందరూ కూడా చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత సర్వమనోరథ సిద్ధ్యర్థం సర్వత్ర సర్వకార్య దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీరాజరాజేశ్వరి సమేత ఉమాకుక్కుటేశ్వర అనుగ్రహ ప్రసాదేన మమ గృహే సకల కళ్యాణ శుభ పరంపర అవాప్త్యర్థం మమ
ధనధాన్య ధనధాన్య వస్త్రరత్న వస్త్రరత్న కాంచనాది సకల సంపదు ప్రాప్త్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీరాజరాజేశ్వరి సమేత ఉమాకుకుటేశ్వర పాంచాన్హిక ధ్వజారోహణ దివ్య కళ్యాణ మహోత్సవ ఆఖ్య కర్మణి లోక సంరక్షణార్థం పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమానః తదంగత్వేన పుణ్యాహ వాచన నిర్విఘ్న పరిసమాప్త్యర్థం మహాగణపతి పూజాంచ కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే కలశంకరముఖే విశ్వకంఠే రుద్రసమాశ్రిత బ్రహ్మాధ్యే మాతృగణా స్మృత సర్వే దత్తే బాలసుందర సర్వే కలశాత్మ సమాశ్రిత పుష్పాక్షరాన్ని నిక్షిప్య పవిత్రే పరిశిచ్యతే శ్రీ మహాగణాధిపతి పూజార్థం దక్షకారక దేవమాత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య గణపతిగం మహదామహే కవిం కవేదామ భవిష్యమస్తమ అస్మిన్ హరిద్రాజం మే మహాగణపతి బాబాయామి స్థాపయామి పూజయామి సుఖాయ నమః
సంయుక్త శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రహాపయామి ఆచంద్రవర్తి సంయుక్తం బంధనారోజితం ప్రియం నమః మంత్రైరాజ్యతిభిరామః ఏవం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే శ్రీమహాగణాధిపతయే నమః దీపం దర్శయామి నైవేద్యమో భూర్భువ స్వాహ సర్వరేణ్యం భగవదేవస్య నైవేద్యం అన్నం సత్యేన పరిషిజ్యామి అమృతస్వామృతం శ్రీ మహాగణాధిపతయే నమః అమృతోపహారనివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి ఆరో ప్రక్షాళయామి శుద్ధాచమనీయం భూమి చూర్ణేన తాంబూలం ప్రతిగృహ్యత తాంబూలం సమర్పయామి హిరణ్యపాత్రం మధువ్యోసానీతి ఏకదా బ్రహ్మణ ఉపహదే ఏకదైవజమానాజస్తేజో దదాతి శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానందనం శుద్ధాచమనీయం సమర్పయామి జయ బలో శ్రీ మహారాజ్ కీ. పుత్రాజస్య అబ్బాయి ఆపండి బాలచంద్రో గజాననః నమస్తుభ్యం సతతం సతతం మోదక ప్రియ మోదక ప్రియ నిర్విఘ్నం నిర్విఘ్నం కురు మే దేవ కురుమే దేవ సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా శివ ప్రార్థన నమస్కారం సమర్పయామి మంత్రహేన పరిపూర్ణం అదే గణపతి పూజనాన్ని భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి ప్రేయతాం శ్రీ మహాగణాధిదేవత ప్రసాదం శిరసా గృహ్ణామి సహస్రపరమాలే హరతు మే పాపం మహిమానస్తరందేణ పూర్వే సాధ్యాస్సంతి దేవాః దైవిక కార్యక్రమాలు ఏం చేసినప్పటికీ కూడా మన సనాతన ధర్మంలో ముందుగా ఆదవ పూజ్య గణాధిప అని వినాయకుడిని పూజించడం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అంటే వినాయకుడి కన్నా ముందు వాళ్ళు అయినప్పటికీ పార్వతీ పరమేశ్వరులు వారి యొక్క కళ్యాణోత్సవంలో కూడా ఆ మహాగణపతిని పూజించి ఆ తర్వాత ఈ రోజంతా కూడా శుభం జరగడం కోసమని సకల జనులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండడం కోసమని ఈ అంటే తిథి వార నక్షత్రం యోగం కరణ ఇవన్నీ కూడా మంచివి జరగాలి అని సకల జనులకి కూడా మనస్సంకల్పం శుద్ధిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం చేత పుణ్యాహవాచన కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. కలశయంతో వరుణ వాస్తోష్పతి బ్రహ్మల్ని ఆవాహనం చేసి ఆ పూజా కార్యక్రమాన్ని చేసి పుణ్యాహవచనం అనేటువంటిది చేస్తారు. దీనివల్ల ఈ భక్తులు ఈ పరిసరాలు ఆలయంలో ఉన్నటువంటి దేవతలు అందరూ కూడా పరిపూర్తిగా భక్తులను అనుగ్రహించేటువంటి శక్తి సామర్థ్యాలను కలగడానికి ఈ పుణ్యాహవచన కార్యక్రమం 4 వేదాల యొక్క మంత్ర సారము కూడా. ఓం సర్వేషాం మహాజనానాం శ్రీ మహావిశ్వస్వరూపాణాం బ్రాహ్మణానాం సుఖాసనానే ఓం దధ శివాభస్సంతో
అక్షరంజారిష్టంజాస్సు అర్చత ప్రియమేధాసో అర్చత అర్చనాందభద్రగా ఉదవరణ ధృష్వచ్యత అర్చత గణేశనే ఈశ్వరీకం సర్వభూతానాంతామిహోపహ్వయే శ్రియం ఆజనైన పరాయణ లోహంత పుష్పిణే పుండరీకాని సముద్రస్య గృహాయ మే పాంతో పాని పాంతో పుష్పాణిపాంతో పుష్పే సమస్తు ప్రజాపతిప్రేదాగం శాంతరస్సు సర్వవేద యజ్ఞక్రియాకరణ కర్మారంభాః ప్రవర్తంతే నమోంకారమాదిం కృత్వా పుణ్యం పుణ్యాహ్వాదయిష్యే ఓం భద్రకర్ణాభిశ్రుణయామదేవ ఆక్షప్రియజత్రా శ్రవణోభిః దేవహి పంచదాయుః ద్రవణోదాద్రవణసరస్య ద్రవణోదాసరస్య ప్రయోసత వీరమితేమిషన్నాత్రివినోదారాసదే దీర్ఘమాయుః సదాపశ్చాత్తాత్ సదాపరస్సాత్ సదాత్తరాత్తాత్ సదాధరాత్తాత్ సమతు సర్వతా వింసపితానో రాసతాం దీర్ఘమాయుః దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమాస్తిరతి దీర్ఘమాయుః కీరినామన్యమానో మర్త్యం మర్త్యో దోహవేమి సుకృతే జాతవేద లోకమగ్నే కృణపశ్యోనం సించామీదశా ప్రజామాజర్థనం చ స్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు విఘ్నమస్వాయుష్యమస్వారోగ్యమస్తు ఈశాన్యాం బహిర్దేశే ఎంతో ఘోరానీషాం ఎంతో పాపానీషాం ఎంతో భీతజః అహోరాత్రే శ్రేయస్యాదా ఉత్తరోత్తరస్తు వాక్రియా సంపద్యంతా మహేశ్వరీ పురోగా మాతరః ప్రియంతా పురోగా ఋషిగణా ప్రియంతా పురోగా సర్వే గ్రహా ప్రియంతా బ్రాహ్మణాశ్చ ప్రియంతా మేఘే ప్రియేతా భగవాన్ స్వామి మహాసేనః ఏతా ఆశిషः సంతు శకునే సామకాయ బ్రహ్మపుత్రయ బసవనే శశకోససే ఇంద్రో వృద్ధశ్రవా అరిష్టనేమి అష్టో దేవావసవ సౌమ్యాస భవంతో ప్రవంతో ఆదిష్పదే స్వస్తి స్వస్తి శానభక్వం మధుఘోష్మందరా భూతాంశోష్పినో కామమప్ర సర్వామర్థమార్థనోద సర్వార్థనమసోపసత్య రాధానహవిషా వర్ధయంతః నవే దేవానామృద్ధాని
భయం బోధ బ్రహ్మవరేమహే సహమా పునాతో స్వస్యావరణ సమేత్య ప్రమరణాభిః పునాతో మా అద్యత్యావనాథ శ్రీవార్తిలో మార్తిగింద శిరాయాంతి శిరాగా పునరామాంజయంత దశగ్రహాః పశవో మార్తిగింద ఏత్యాంగస్యా భవదధయో వనస్పతయో మాంజయంత దిశయజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్తిగింద ఏతేభ్యో బ్రాహ్మణేభ్యో నానాగోత్రేభ్యో నానాలాభభ్యః లక్ష్మీనారాయణో మహేశ్వరः స్వరూపేభ్యः మంత్రజపదక్షిణాం మనసోత్సాహపరిమితహిరణ్యం సంప్రదదేన మమ హే ప్రతిదమ్నో దిశస్వశన్నయేధిర్విపదేశద్యుదష్పదే క్షేమోదయోగే పరన్నో యోయం పాత స్వస్తిభిः సదా నః సఖా సశేవయేధినః స్వస్తియనందార్క్ష్యమనిష్టనేమిర్మహద్భూతం వాజసత్తేవతానాం అంబోధమాంగరసంగయంత్యస్వస్యాత్రేయం మనసా చదార్క్ష్యం శుభం శుభం భగవద్ అనుగ్రహం చేత పుణ్యాహవాచన కార్యక్రమం పూర్తయింది. వివాహానికి సిద్ధోద్యానంగా ఉన్నారు. ఏమంటే లోక కళ్యాణార్థంగా స్వామివారు గజాసురుణ్ణి సంహరించి రూపాన్ని ధరించినటువంటి స్వామి ఆ కుక్కుడులింగమూర్తిగా ఆయన ఈ క్షేత్రంలో స్వయంభూగా నిలిచి ఉన్నారు. ఆదిశంకరాచార్యులు వారు ప్రతిష్ఠించినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని స్వామివారు వివాహం చేసుకోవడానికి పాణిగ్రహణానికి సంకల్పం చేస్తూ ఉన్నారు. ఓం అర్హబంబరే హబంబరే వాదంబరే క్షప అనహదంబరే మృగస్య శృతమక్ష్ణయాతద్విషద్భయోదిశామ్యహం స్వస్తితే స్వమనస్పతే స్వస్తి మే స్వమనస్పతే ఓష్టమసి నమస్తే అస్తు మామాహి కౌసే సిగసిన సవజ్రో నమస్తే అస్తు మామాహి కౌసే స్వస్తి నిశకునే అస్తు ప్రదన సుమనా భవ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణుమధుసూదనాయ కుమారామనాయ శ్రీరాజాయ శామరాయ నమః श्री कृष्णाय नमः पुनः प्राणानाय पूर्वोक्तयं निर्दिष्टाय श्रीभारतविदः काश्मीरोस्य राजराजेश्वरीमेधवाकुकुटेश्वरयोः महाभोगावृत्यर्थो महिमानन्दसिद्ध्यर्थं पाश्चात्यकर्मजारोहणकल्याणोत्सवाख्यकर्मणि पाणिग्रहणाक्षय कर्म करिष्ये पाणिग्रहणानंतर रक्षार्थं रक्षावंदनं करिष्ये रक्षासूत्राधिष्ठानेन्द्राय नमः ध्यायामि ధ్యాయామి అబాహయం స్వామివారి కళ్యాణోత్సవంలో సమస్త ప్రమదగణాలతోనే కూడా హిమవత్ పర్వతరాజు అయినటువంటి హిమవంతుడి యొక్క గృహానికి ఆయన సమస్త దేవతా సమూహంతో ఆయన ప్రవేశించడం జరిగింది. వచ్చినటువంటి స్వామిని గౌరవార్థంగా కాళ్ళు కడిగి ఆయన నీళ్ళు నెత్తిమీద చల్లుకుని ఆ కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిమీద చల్లుకుని ఆ కన్యాదాత వారి కుటుంబం వారందరూ కూడా స్వాగతించి స్వామివారిని వివాహం వేదిక మీదకి కూర్చొని చేశారు. ఆ స్వామివారు వివాహ వేదిక మీద కూర్చున్న తర్వాత లోక కళ్యాణార్థం అంటే మనం పెళ్లి చేసుకుంటే కనుక సంతానం కోసమని మన వంశం నిలబడడం కోసమని స్వామివారి కళ్యాణం చేసుకుంటే లోక కళ్యాణార్థంగా సకల జనులు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య భాగభాగ్యాలతో ఉండాలి అనేటువంటి సంకల్పం చేత ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వర్తించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవంగా మాఘమాసంలో బహుళ ఏకాదశి కళ్యాణోత్సవం అలాగే స్వామివారికి 5 రోజులు జరిగేటువంటి ఉత్సవాల్లో 2వ రోజు కార్యక్రమంలో ఆయన పురజనులందరినీ కూడా భగవంతుని అనుగ్రహించడం కోసమని గ్రామోత్సవం చేసుకుంటారు. 3వ రోజున సదస్యం పండిత సభ
అలాగే మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేక కార్యక్రమం, అలాగే భక్తులందరూ కూడా శివరాత్రి పవిత్ర స్నానాలు, అలాగే మనకి త్రిగయా క్షేత్రాల్లో పాదగయా క్షేత్రం కాబట్టి పెద్దల నిమిత్తంగా చేసేటువంటిది పితృకార్యాలు, అలాగే పెద్దలకు బియ్యాలు ఇచ్చుకోవడం, ముత్తైదులకి సూర్పవాయనం అంటే మూసివాయనాలు ఇచ్చుకోవడం, ఇవన్నీ కూడా చేస్తారు. స్వామివారికి విశేషించే అభిషేక కార్యక్రమాలు, అలాగే ప్రజలందరూ బాగుండాలి అనే ప్రభుత్వం తరపున దేవస్థానం తరపున కూడా స్వామివారికి లింగోద్భోకాల అభిషేకం కూడా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత భక్తులందరికీ కూడా దర్శనం అనుగ్రహం ఏమంటే సామాన్య భక్తులందరికీ కూడా పెద్దపీట వేసి ప్రతి ఒక్కరూ కూడా స్వామిని దర్శించుకునేలాగా, ఈ కళ్యాణోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనేలాగా స్వామివారి మహాశివరాత్రి దర్శనం ఎక్కడ ఎవరికి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తరఫున, మన దేవాదాయ శాఖ తరఫున, అలాగే పోలీస్ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు, ఇక అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా వారి వారి యొక్క సహాయ సహకారాలను అందజేస్తూ భక్తులకి, సామాన్య భక్తులకు కూడా మంచి సౌకర్యం కలిగేలాగా, సంపూర్ణంగా సంతృప్తిగా దర్శనం జరిగేలాగా, ప్రజాస్వామ్యయుతంగా జరిగేలాగా చర్యలు తీసుకున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారికి రక్షాబంధనం జరుగుతుంది. భజంత్రులు మేడం చేయండి. హర నమ పార్వతీ హర 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 గట్టి పేరు సంజాస్పత్యగోసయమస్తు దేవా బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపసగోత్రస్య శివశర్మరాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణే ధ్రువత్రయాలుదే బ్రహ్మరాన్వితకాశ్యపసగోత్రస్య సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణే ధ్రువత్రయార్షేయ ప్రవరాన్వితకాశ్యపసగోత్రస్య పుత్రాయ సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. బ్రహ్మాండ నాయకాయ సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్య సగోత్రస్య చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. పుత్రే వాసిష్ఠమైత్రావరణ కౌండిన్యత్రయార్షేయ కన్యా ఇద్దరికి ఒకలాగే పరిపాలించండి బాబు. రెండు రకాలు కాకుండా, ఒకళ్ళు వెండి, ఒకళ్ళు బంగారం, ఒకళ్ళకి ఎత్తడి, ఒకళ్ళు కంచు కాకుండా పరమేశ్వరుడు యొక్క కళ్యాణంలో స్వామివారికి వివాహ సందర్భంలో సువర్ణ యజ్ఞోపవీతాన్ని సమర్పించేటువంటి ఘట్టం యజ్ఞోపవీతాన్ని పూజ చేస్తున్నారు. ఇంకా కళ్యాణోత్సవంలో విశేషం ఏంటనే కళ్యాణం అయిపోయిందా?
అయితే స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో వంశక్రమం భ్రమర అనేటువంటిది చెబుతారు. కన్యావరైతారోగం మాతావిత్తం పితాశ్రుతం బాంధవ కులమిచ్ఛిత్త పృష్టాన్నమతరేజన హరి శాస్త్రవచనం. ఏంటి అంటే పెళ్ళి జరుగుతుంది అన్నప్పుడు వధూవరులిద్దరూ కూడా వరుడు బాగా అందంగా ఉండాలని వధువు అనుకుంటుంది, వధువు బాగా అందంగా ఉండాలని వరుడు అనుకుంటారు. పూర్వ శాస్త్ర విషయం ఇప్పుడు ఏంటంటే అందరూ అన్ని తూకం వేసేస్తున్నారు. సరే మాతావిత్తం పితాశ్రుతం అని వాళ్ళ యొక్క తల్లులు మాత్రం ఏంటంటే మంచి డబ్బు ఉన్నటువంటి వాళ్ళైతే బాగుంటుంది అని, అలాగే వాళ్ళ తండ్రులు ఏంటంటే మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్న వాళ్ళైతే బాగుంటుంది సంబంధం చేసేటప్పుడు అని. బాంధవ కులమిచ్చింది అని బంధువులందరూ కూడా మన కులంలో వాళ్ళకి ఎంత బంధుగణం ఉన్నారు, వాళ్ళు ఏంటి, దాని తాలూకు విషయం ఏంటి అని. ఇక్కడ కులము అంటే క్యాస్ట్ కాదండి, బంధువర్గం. దాన్ని ఎంత బలంగా ఎంతమంది ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి ఎంత బాగా వాళ్ళ కుటుంబం వృద్ధిలో ఉంది అని. అయితే మిగిలిన జనం అందరూ కూడా పెళ్ళి ఎంత బాగా చేస్తారు, అలాగే మనకి భోజనాలు ఎంత బాగా పెడతారు అని చెప్పేసి అనుకుంటారట. అటువంటిది లోక కళ్యాణకారకుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క వివాహోత్సవంలో స్వామివారి తాలూకు ప్రవరని సప్తమహర్షులు కూడా చెప్పడం జరిగింది. ఏంటి కాశ్యప ఆమత్సార నైద్రవ త్రయాలు జయపర్వరానతోయ మా స్వామిది కాశ్యప సూత్రం. అనాది అయినటువంటి వాడైనప్పటికీ కూడా లోక వ్యవహారార్థంగా ఆయన శివుడి యొక్క మనుమనుడు, మహేశ్వరుని యొక్క మనవుడు, సదాశివుని యొక్క కుమారుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, గయాసుర సంహార నిమిత్తంగా పీఠికాపుర బాదగయ క్షేత్రంలో స్వయంభూగా ఆవిర్భవించినటువంటి స్వామి కుక్కుటేశ్వర స్వామి అని చెప్పారు. అలాగే వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయారుషయ పర్వరాన్వితమైనటువంటి కౌండిన్య సూత్రం ఆయన కన్యాదాత అయినటువంటి హేమవంతుడు చెబుతూ ఉన్నాడు. ఉదయాంద్రి పర్వతం మా యొక్క పర్వతాలన్నింటిలోకి గొప్పవాడు. అలాగే మహేంద్రాద్రి అనేటువంటి వాడు నా యొక్క తండ్రి, నన్ను హిమవంతుడు అంటారు. భూమండలం మీద ఉన్నటువంటి పర్వతాలన్నింటికి కూడా నేను రాజుని, నా యొక్క కుమార్తె అయినటువంటి ఈమె రాజరాజేశ్వరి అని రాజాదిరాజులందరినీ కూడా ఆయన సింహాసన పదవిని అలంకరింపజేసేటువంటి అధికారాన్ని కలిగినటువంటి తల్లి ఆమె రాజరాజేశ్వరి అని. ఇలాగ ఈ మూడు విషయాలని కూడా వాళ్ళు అంటే వంశక్రమంలో తండ్రి, తాత, ముత్తాత, అలాగే ఏంటంటే ఈ కన్య యొక్క తండ్రి, వారి యొక్క తండ్రి, వారి యొక్క తండ్రి కూడా అలాగే మూడు తరాలు వాళ్ళు చెప్పిన తర్వాత అన్ని విధాల యోగ్యమైనటువంటి సంబంధం చాలా బాగుంది అని చెప్పేసి నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం చేసిన తర్వాత స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో ముఖ్యమైనటువంటి ఘట్టం సువర్ణ యజ్ఞోపవీతాన్ని కన్యాదాతలు సర్వసాధారణంగా ఒడుగైనప్పుడు ఉపనయనం చేసి గాయత్రి ఉపదేశం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యజ్ఞోపవీతాన్ని వేస్తారు. వివాహం జరిగేటప్పుడు కన్యాదానం చేసేటువంటి కన్యాదాత ఎవరైతే ఉన్నారో వారు కన్యాదానం చేసేటప్పుడు ఈ సువర్ణ యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తారు. భక్తులైనటువంటి మీ అందరి తరఫున కూడా స్వామివారికి మన అర్చక స్వాములు ఆ యజ్ఞోపవీతాన్ని సమర్పణ చేస్తూ ఉన్నారు. భక్తితో నమస్కరించబడి మనమే వేసినటువంటి భావన అని. ఆయుష్యమగ్రియం ప్రజమత్య శుభ్రజ్ఞోపవేతం బలమస్తు తేజః. ఆయుష్యమగ్రియం ప్రజమత్య శుభ్రజ్ఞోపవేతం బలమస్తు తేజః. శ్రీకృష్ణ జనమ.